సార్ ఏం లేదు కానీ ఎంటైర్ ఎపిసోడ్ లో విషయం ఏంటంటే సార్ నేను 5 years తాటికొండ ఎంఆర్ఓగా పనిచేశాను. ఓకే సార్ ఓకే 2.5 years పెదకాకని ఎంఆర్ఓగా పనిచేశాను. 1.5 year ఏమన్నా 1 year 2 years ఏమన్నా మనకి వినుకొండ పనిచేశాను. ఓకే తాటికొండలో ఉన్నటువంటి మొత్తం టీడీపీ యంత్రాంగం మొత్తం తెలిసింది అనమాట. టీడీపీకి ఎంత ఫేవర్ చేశాను అందరూ లేదు అక్కడ. అదేలేండి ఈ రోజు కూడా టీడీపీ నాయకులు ఏంటంటే నాకు ప్రమోషన్ డిప్యూటీ కలెక్టర్ కాకపోతే అక్కడ ఎంఆర్ఓగా తీసుకెళ్ళాను. అదేలేండి శ్రావణ్ గారు నా గురించి చెప్తారు, శ్రావణ్ కుమార్ గారు. తర్వాత ఈవెన్ఎల్ గారు మొన్న లోకేష్ అతనికి వెళ్ళి నర్సపేట ఆర్టీఓగా ఇది ఏమని చెప్పేసి ఎన్నోసార్లు అడిగారు. అదేలేండి లావు శ్రీచంద్రరావు గారు నా పేరు కన్ఫర్మ్ చేశారు. చివరి నిమిషాలు అనుకోకుండా పీడీసీలకు ఇద్దామని గవర్నమెంట్ పాలసీ వల్ల నాది పల్లెలుగా అయితే ఆర్టీఓకి వెళ్ళాను అక్కడికి. అదేలేండి అయితే నన్ను ఎక్కడ ఎవరు అగౌరవంగా ట్రీట్ చేయాలి. కాకపోతే లైఫ్ లో ఫస్ట్ టైం అనుకుంటా అంత అగౌరవంగా ట్రీట్ చేసి ఫస్ట్ ఛాంబర్ లో కూర్చోబెట్టి ఒక దోషిలా కూర్చోబెట్టి అది మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు ఇది ఇష్యూలో అది ఇది అని చెప్పేసి వ్యంగ్యంగా మాట్లాడటం. అంటే ఇతనికి నెగోసియేషన్ కెపాసిటీ బాగానే ఉంది అనుకోవటం ఇద్దరు. అవును ఇద్దరి మధ్య కాంట్రాక్ట్ అనేది సెట్ అయి ఉంటది. జనరల్గా నేను కూడా వాళ్ళతో కూడా మినిస్టర్ గారు ఉంటే ఇలా ఉండేది కాదు. మీరు ఇలా నాకు తెలిసి ఇలా అడగమని చెప్పరు కూడా. నేను మినిస్టర్ గారు డీల్ చేయమని చెప్పారు, ఇదే వాడు పడతారు. అవును మినిస్టర్ గారు గైడెన్స్ వచ్చింది, ఎవరైనా గైడెన్స్ వస్తే అడగమని చెప్పారు. ఎట్లా చెప్పరండి, వాస్తవం తెలుసుకోకుండా అడగమని చెప్పాను నేను. కమ్మసాని అనే వ్యక్తి ఆయన ఒకవేళ అవతల వ్యక్తి తప్పు చేశాడు అనుకోండి, ఆయన ఏం చేయడు, అమ్మ తప్పు జరిగింది చూసుకోండి అని చెప్పి చెప్తాడు అంతే తప్పితే ఒకరిని తీసుకొచ్చి బెదిరించే అంత వ్యక్తిత్వం అనే వ్యక్తి కమ్మసాని అనే అసలు కాదనమాట. అది ఆయన నాకు ఒక 4-5 days నాకు బాగా డిస్టర్బ్ అయింది. 1 week అసలు మధుకి ఏం సంబంధం అసలు మామూలుగా ఏం లేదండి. అప్పుడు ఏంటంటే అలూరంట చెప్పాడు, అలూరంట పద్మావతి అలూరంట. ఓకే వాళ్ళు ఏమైనప్పుడు కూడా ఇట్లా మేడం ఇట్లా మినిస్టర్ గారు ఇలా అడగమని చెప్పరు కదండి, మీరు వాస్తవం తెలుసుకోండి, మెరిట్స్ కదండి, మీరు కావాలంటే రేపు రవి గారు వచ్చిన తర్వాత ఇది మీకు మెరిట్స్ ఇవ్వమని చెప్పంటే ప్రాపర్టీ ఎవరికి ఇవ్వడం చెప్పని చెప్పి నేనే అదేలేండి మా అన్నయ్య కన్విన్స్ చేస్తాం, అందరం కూడా మా బంధువులందరూ కన్విన్స్ చేస్తాం మేము. కానీ రవి గారు కనుక మొత్తం విషయం ఏంటి అని చేసిన ఫ్రాడ్ ఏం లేదండి. దత్తత అనేటువంటిది చిన్నగా మనకి మీరు ఆర్డీఓగా పనిచేశారు, ఎంఆర్ఓ పనిచేశారు, మీకు తెలియదా అసలు ఉన్న చట్టాలన్నీ? దత్తత తీసుకోవటం 10 years తీసుకోవాలండి. ఏమంటే పెద్ద తర్వాత ఆమె సర్టిఫికేట్ బయట పెట్టింది. అప్పుడు దాకా వాళ్ళ ఊళ్ళో కానీ నేను అప్పుడు చెప్పాను, నేను అప్పుడు చెప్తాను అనమాట. మీరు ఎక్కడన్నా ఒకటి సార్ ఇక్కడ కానీ వేజెంట్ లో కానీ ఆమె దత్తత కూతురు అనే విషయం నేను మీతో మాట్లాడడానికి యాక్చువల్ గా మెయిన్ రీజన్ ఏంటంటే మీ ఆస్తి గొడవలు నాకు సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే ఒక పెమ్మసాన్ అనే వ్యక్తి ఇట్లా ఒక అధికారిని బెదిరించాడనే మాట మార్కెట్ లోకి వెళ్ళకూడదు. కాదండి అసలు ఎప్పుడు నేను ఈ విషయం మీరు అడిగి చెప్పాను కానీ ఎవరు చెప్పలేని వరకు అదే ఎవరితో చెప్పాలి కూడా. ఏంటంటే భాస్కర్ గారికి చెప్తానంటే సార్ రవి గారు వచ్చేంత వరకు దాగమని చెప్పాను నేను. ఓకే ప్రజలకి చెప్తాను, రవి గారు వచ్చారంటమ్మా వెళ్ళి ఒకసారి ఉన్న ఫ్యాక్ట్ చెప్పు, నేను కూడా వస్తాను సార్తో మాట్లాడు, సార్ ఏం చేయకుండా వస్తాను చెప్పాను నేను. థర్డ్ పర్సన్ మీరు మాట్లాడతారంటే ఇంతవరకు నా నోట్ ఎవరు ఆయనకి తెలిసి బాధ ఏంటంటే వైసీపీ గవర్నమెంట్ లో బెదిరించారు, నందిగం సురేష్ బెదిరించాడు, ఎస్ఐ రెడీగా ఉన్నాడు, చోట రెడీగా ఉన్నాడు. నందిగం సురేష్ పిఏగా నందిగం సురేష్ బెదిరించారు, రెడీగా ఉన్నారు. తర్వాత అనామపుత్ర శివకుమార్ అనే వ్యక్తి బెదిరించాడు ఎంఆర్ఓ అని, ఆ ఎంఆర్ఓ రెడీగా ఉన్నాడు, చోట రెడీగా ఉన్నాడు. ఇప్పుడు అదేలేండి వైసీపీ గవర్నమెంట్ లో బెదిరించి మన గవర్నమెంట్ లో మీరు బెదిరిస్తే ఎక్కడికి వెళ్ళాలని చెప్పాను వాళ్ళు అడిగాను. మధుని అడిగారు ఇదే విషయం అడిగాను. అతను ఏం లేదు, చాలా కంటిన్యూ స్మైల్ ఫేస్ లేదండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే సీరియస్ కేసు అనమాట, బెదిరింపు ధోరణి. అదే షాక్ అండి అసలు. అతను ఫస్ట్ టైం చూసాను నేను, కనీసం నాకు మనిషికి ఇచ్చి గౌరవం కూడా ఇవ్వలేదు అనమాట. అవును మీరు ఎంతో బాగా చెప్పుకుంటారు. చాలా మా డ్యూటీలో స్ట్రాంగ్ ఉంటాను నేను. ఇప్పుడు తాటికొండ అనే ఊర్లో 50 ఏళ్ల నుంచి రోడ్డు బయట నేను చేసి మొత్తం బయట చేసాను. అవునవును ఎన్ని కోర్టు కేసెస్ గెలిచాను. తర్వాత అదకాకనే బైపాస్ అంతా నేను చేసిన వెయిటింగ్. అవును వినుకొండలో నేను చేసినటువంటి డెవలప్మెంట్ 1000 ఏళ్ళు ఉంటాయి అనమాట. అందుకని అక్కడ టీడీపీ వాళ్ళందరూ అద్దెకు తేవాలని చెప్పేసి జీవీ గారు ఎన్నోసార్లు లోకేష్ గారు వెళ్ళారు. అవును ఎక్కడికైనా టీడీపీ వాళ్ళకి సేవ చేయాలి బలవంతంగా మార్చారు. బల్లాపురం ఈ విషయం జీవి ఆంజనేయులు గారితోనో లేకపోతే ఇంకొకళ్ళతో డిస్కస్ చేస్తే పెమ్మసాని అని ఆయన పరువు వీళ్ళందరి దగ్గర కాదండి. నేను పార్టీకి ఎంత లాయల్గా ఉన్నాను చూస్తుంది. అవును సార్ అవును సార్ గురించి ఎక్కడ మేము చిన్న రవి గారి గురించి కానీ సార్ గురించి ఏ రోజు కూడా చిన్న దయచేసి సార్ నా ఫస్ట్ పర్సన్ ఎవరంటే ఫస్ట్ పర్సన్ ఏమన్నా ఈయన ఎవరు మన భాస్కర్ గారు, రెండో పర్సన్ ఎవరంటే రజనీ స్టూడెంట్ అనమాట. అదే నేను ఐఏఎస్ కోచింగ్ చేస్తాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓఎస్డీ నా స్టూడెంట్ రిసెంటేజ్.
కృష్ణతేజ గారు మొన్న బాలలత మేడం నేను కలిసింటారు, మొన్న ఏఎన్యూ మీటింగ్ జరిగింది కదా, వచ్చినప్పుడు కలిసాను మేడం. నేను అబ్బాయి నా స్టూడెంట్ అనమాట. నాకు ఇన్ని పరిచయాలు ఉండి నేను అమ్మాయి ఏమంటదంటే, నాకు నా కృష్ణతేజ గారు నాకు కానీ గురువు గారు అయినా ఎక్కడికెళ్ళినా కూడా అవును భవిష్యత్తులో నాకు ఏదైనా పదవి వస్తే కానీ ఫస్ట్ కాళ్ళదండం పెట్టేది అనిల్ గారికి అంటది అమ్మాయి. అవునవును. ఆ అమ్మాయి కూడా ఏంటంటే విషయం మొట్టమొదటి తిరుగుతుంది మా కేసులో అమ్మాయి, అందుకు మంచి అమ్మాయి నేను అదేలేండి. కొత్తగా రాలే అమ్మాయి కేసులో మాట్లాడానంట రవి గారితో. మా అన్నయ్యని మా నాన్న తీసుకుని వెళ్ళి కలతం కలిసింది, తెనాలి వెళ్ళి కలిసింది, తిరుగుతుంది కేసు మీద. రవి గారిని కలిసారంట మరి అమ్మాయి రజనీ గారు. నేను కలిసిన రవి గారు కూడా చాలా గౌరవిస్తామని చెప్పాను, కలిసి చెప్పింది ఆ విషయం. అదేలే అది నేను కలుస్తాను, నేను అవసరమైతే మీరు రమ్మన్నా రవి గారు రమ్మన్నా వచ్చి కలుస్తాను. సార్కి మీ నెంబర్ పెడతాలేండి, సార్ మాట్లాడతారు. ఓకేనండి. అయితే ఇంకో విషయం సార్, దయచేసి మీరు ఇంకొకరితో డిస్కస్ చేయండి. ఎవరు అంటే ఇది ఎవరికి తెలియదు. ఎవరు